మహబూబాబాద్ జిల్లా ధామ్య తాండాలో పూర్వకాలం నుంచి వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూమిని సాగు చేసుకుంటూ జీవిస్తున్న గిరిజనులు సాగు భూమిని కబ్జా చేసిన స్థిరాస్తి వ్యాపారులపై చర్య తీసుకొని బాధిత గిరిజన రైతులకు న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులు గిరిజన సంఘాల నేతలతో కలిసి సాగు భూమిలో బైఠాయించి ఆందోళన నిర్వహించారు. అక్రమంగా భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్న స్థిరాస్తి వ్యాపారులపై చర్య తీసుకొని వీరికి సహకరించిన అధికారులను సస్పెండ్ చేయాలని బాధిత రైతులు నినాదించారు. గిరిజనుల భూములను కబ్జాదారులపై కేసులు డేట్ పెట్టిండు. ఆ 30 తారీఖు పిలిపించి మాట్లాడితే మరి ఏమైందంటే ఒక 10 రోజులు టైం ఇవ్వమని చెప్పిండు. ఆ 10 రోజులు కూడా మళ్ళీ పెద్ద మనుషులు కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాత ఈ టైంకు బరాబర్ 20 తారీఖు ఇస్తా అని చెప్పిన తర్వాత సరేలే పెద్ద మనుషులు కూడా మనం ఒప్పచెప్పి 20 తారీఖు ఇప్పించకుంటే 2 ఎకరాలు 50 లక్షలు పోగా నీకు 49 లక్షలకు 2 ఎకరాలు గెట్టు పెడదామని ఆల్రెడీ గెట్టు కూడా పెట్టిండ్రు. 2 ఎకరాలు గెట్టు పెట్టిండ్రు. దాని పరంగా మళ్ళీ 20 తారీఖు పోయి మళ్ళీ పెద్ద మనుషులు రాకుండా నా మీద డైరెక్ట్ కేసు పెట్టిండు. ఎస్ఐ సార్ ఏమో వచ్చి నన్ను లాక్కుపోయి ఒక రోజు జైల్లో ఉంచిండ్రు. దాని ముందే ఇట్లా జరిగింది సార్. నెక్స్ట్ ఏంటంటే నాకు తెలియకుండా 3 ఎకరాల భూమి నా కబ్జా చేసుకున్నారు. నర్సిరెడ్డి ఆర్టీ శూపలయ వీళ్ళిద్దరు కలిసి నా భూమిని కబ్జా చేసుకున్నారు సార్. నేను అధికారులు స్పందించి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. జిల్లాలో గత 8.5 సంవత్సరాలుగా ఈ మానుకోట చుట్టూ ప్రాంతాల్లో గిరిజనుల భూములు మొత్తం అన్యాక్రాంతం అవుతున్నాయి. భూ కబ్జాలు జరుగుతూ ఉన్నాయి. వివిధ పార్టీల రాష్ట్ర నాయకులు వచ్చి, రాష్ట్ర రథసారథులు వచ్చి ఈ జిల్లాల మొత్తం భూ కబ్జాలకు పాల్పడుతున్నారని చెప్తున్నా కూడా ఇక్కడ ఇంకా రోజు భూ కబ్జాలు పెరుగుతూనే ఉన్నాయి.